మీరు కూడా ఇలా చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా జైలుకే. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటర్ క్యాన్స్తో పట్టించుకుని ఇంటికి తీసుకెళ్తున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. రీసెంట్గా యూఎస్కి ఇరాన్కి మధ్య వార్ నడుస్తోంది. దానివల్ల ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసివేయడం జరిగింది. షిప్స్ ఏవైనా ఆ రూట్లో ట్రావెల్ చేస్తుంటే వాటిని పేల్ చేస్తుంది కూడా. అందువల్ల మనకి ఇండియాలో ఎల్పిజి అనేది స్కేర్సిటీ అనేది వచ్చింది. దానివల్ల హోటల్స్కి రెస్టారెంట్స్కి కూడా గ్యాస్ని సప్లై చేయడం మానేసింది గవర్నమెంట్. అలాగే అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది అమలుపరిచింది. దాని అర్థం ఏంటంటే ఎవరైనా సరే ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ లిమిట్కి మించి ఉంచుకున్నట్లయితే వాళ్ళకి భారీ జరిమానా కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా అమలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇళ్లలో కనుక మీరు ఇల్లీగల్గా పెట్రోల్ కనుక ఉంచుకున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త. అలాగే మన క్రూడ్ ఆయిల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా ఇండియాకు కూడా రీచ్ అవుతున్నాయి. రీసెంట్గా మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి షెన్లాంగ్ సూజ్మ్యాక్స్ అనేటువంటి క్రూడ్ ఆయిల్ షిప్ 1 మిలియన్ బ్యారెల్స్ తోటి ముంబై జవహర్ ద్వీప్ టెర్మినల్ దగ్గర సేఫ్గా పోర్ట్ అయ్యింది. అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ని ముంబైలో ఉన్న మోహల్ రిఫైనరీకి తరలించడం జరిగింది. అక్కడి నుంచి మనకు వస్తుంది. అదే కాకుండా జామ్నగర్లో ఉన్న రిఫైనరీలో 2 నెలలకి పైగా సరిపడా మన దగ్గర నిల్వ ఉంది. కాబట్టి మీరు ప్యానిక్ అయ్యి అలాగా పెట్రోల్ని కొనుక్కొని జైలు పాలు కావద్దు. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే ఇలా ఇల్లీగల్ హాగింగ్ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఈ షార్ట్ని పంపించండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.